ఎమ్మెల్సీ కవిత స్వరం మారిందా? ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుందా? బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తుందా? ఇంతకు బీసీ రిజర్వేషన్లపై కవిత స్టాండ్ అయింది. మాట్లాడుకుందాం. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్కు స్వాగతం. ఎమ్మెల్సీ కవిత ఎప్పటి నుంచెలైనా ఏం మాట్లాడినా ఆమె వివాదాస్పదంగా మాట్లాడుతుంది, అనేక సామాజిక అంశాల మీదే మాట్లాడుతుంది. ప్రస్తుతం దేశంలో బీసీ రిజర్వేషన్ల మంటలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలన్న అంశంపై ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి దీని మీద ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ లో మేము దీన్ని అత్యంత చట్టబద్ధంగా, పారదర్శకంగా, ఎవ్వరూ సవాల్ చేయలేని విధంగా ఈ కులగణన చేశామని, ఈ కులగణన ద్వారా బీసీ రిజర్వేషన్లు అమల్లోకి తీసుకొస్తామని ఆయన చాలా హామీగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 88 కోట్ల పేజీల డాటా మా దగ్గర ఉందని, ఇంకా దీన్ని ప్రశ్నించడం ఎవరి వల్ల తరం కాదని కూడా ఆయన సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్ మీద అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఇప్పటికే స్పందిస్తున్నాయి. ఎమ్మెల్సీ కవిత కూడా దీని మీద స్పందించారు. 88 కోట్ల డాటా ఉన్నది సరే, అసలు మరే 2014లో 52% ఉన్న బీసీలు 2024-25కు వచ్చేసరికి వాళ్ళ రిజర్వేషన్లు ఎందుకు తగ్గాయి, వాళ్ళు 46% ఎందుకు వచ్చారు అని ఆమె మౌలికంగా ప్రశ్నిస్తున్నది. సో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మేము బీసీల కోసము 88 కోట్ల పేజీల డాటా తయారు చేశాము అని చెప్పడం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేయడమే. ఇక ఈ కులగణన అనేది మెగా హెల్త్ చెకప్ అని సీఎం రేవంత్ రెడ్డి అనడం ఆమె చాలా వ్యంగ్యంగా తీసుకున్నారు. ఇది హెల్త్ చెకప్, ఎక్స్రేనో, సిటీ స్కానో ఏమాత్రం కాదు, బీసీల రిజర్వేషన్లకు సంబంధించి అన్యాయం చేసేదే అని ఈరోజు ఆమె స్పష్టంగా చెప్పారు. అయితే కవిత స్టాండ్ ఏంది? ఇంత కవిత బీఆర్ఎస్ వైపు నుంచి మాట్లాడుతున్నదా? బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం లేదు కాబట్టి తాను మాట్లాడుతున్నారని చెప్తున్నారా? లేదా ఒకవైపు ఆర్డినెన్స్ చేయడం చట్టబద్ధమే, బీసీల రిజర్వేషన్లకు తాము మద్దతిస్తున్నాం, బీసీలకు రిజర్వేషన్లు కావాలి అని అంటూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న అంశాలను ఖండించడం, అంటే బీసీ రిజర్వేషన్లకు కవిత అనుకూలంగా ఉన్నదా, విభేదిస్తున్నదా? ఇది పార్టీ స్టాండా, తన వ్యక్తిగతమైందా అనే అంశాల్లో క్లారిటీ లేకుండా ఈరోజు ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా ఉన్నది. బీఆర్ఎస్ నేతలు వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అని ఆమె ప్రశ్నించే విధంగా ఉన్నది. బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ మీరు ఇంకా ఎందుకు మాట్లాడట్లేదు, మీరు మాట్లాడకపోతే నేను ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది అన్న పద్ధతిలో ఆమె మాట్లాడడం బట్టి చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి చేసింది మంచిదంటూనే, తాను మద్దతిస్తున్నానంటూనే కులగణనలో అటు కేటీఆర్ గాని ఇటు హరీష్ రావు గాని వారు వివరాలు చెప్పలేదు కాబట్టి సీఎం కేసీఆర్ అప్పుడు వివరాలు చెప్పలేదు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్లు కులగణనకు సంబంధించి తమ వివరాలు ఇవ్వలేదు కాబట్టి అలా ముగ్గురిని జనాభా లెక్కల నుంచి తొలగించామని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పారు. కానీ కవిత కులగణన మీద తన వివరాలు ఇచ్చింది కాబట్టి కవిత గురించి ఆయన స్పందించలేదు. సో కవిత వైపు ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన కాంగ్రెస్ పాలనలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ల పైన రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను ఎమ్మెల్సీ కవిత సపోర్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ ఈరోజు కవిత స్టాండ్ చూస్తే బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఉన్నదానికంటే బీసీలకు రిజర్వేషన్లు ఇప్పుడు తగ్గాయి, ఇది బీసీలను మోసం చేయడమే, ఇది మెగా హెల్త్ చెకప్ ఏమాత్రం కాదు, ఇది సిటీ స్కానో ఎక్స్రే కూడా కాదు అని ఆమె చెప్పడం బట్టి చూస్తుంటే ఆమె స్టాండ్ ఎటువైపు ఉన్నది అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. మరి దీనికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్తారా, లేదా బీఆర్ఎస్ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న దానికి సంబంధించి మేము వెనుకబడిపోయాము, కవిత మాట్లాడింది కాబట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు అని వాళ్ళు దీనిపైన మౌనం వహిస్తారా? ఇవన్నీ ఇంకా రేపు జరగబోయే బీసీ రిజర్వేషన్లపై జరిగే రాజకీయంలో బయటపడాల్సిన అంశాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలు చెప్పాలనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.